వెల్కమ్ టు జీటీఎస్ న్యూస్. నేను మీ స్వాతి. ఈ రోజు ముఖ్యంగా మీ ముందుకు తీసుకున్న ఒక అంశం గురించి. సంక్రాంతి పండగ వచ్చింది కదా. సంక్రాంతి పండగ వచ్చింది అంటే పిల్లలకి హాలిడేస్ వస్తాయి. ఈ రోజు నుంచి హాలిడేస్ అయితే పిల్లలకి డిక్లేర్ చేయడం జరిగింది. ఈ హాలిడేస్ లో పిల్లలు వచ్చిన తర్వాత ముఖ్యంగా సంక్రాంతి అంటేనే కైట్ ఫెస్టివల్. కైట్స్ ఎక్కువగా ఎగరేస్తూ ఉంటారు. కాబట్టి పిల్లలు కైట్స్ ఎక్కడ ఎగరేస్తున్నారు, డాబాల పైకి వెళ్ళి ఎగరేసేటప్పుడు వాటి చుట్టూ గోడలు ఉన్నాయా లేదా, అలాగే పక్కన ఏమన్నా వైరింగ్ ఏమైనా ఉందా, కైట్ ఎగరేసేటప్పుడు చాలా మంది విద్యుదాఘాతానికి గురై మరణించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రతి సంక్రాంతి వచ్చిందంటే చైనా మాంజా ఒకటి ప్లస్ ఇది విద్యుత్ షాక్ ఒకటి, ఈ రెండు మాత్రం చూస్తూ ఉన్నాము. అయినప్పటికీ కూడా తల్లిదండ్రులు మాత్రం పిల్లలకు చెప్పాల్సిన ఈ రెండు విషయాలను మీరు జాగ్రత్తగా చెప్పండి, మీ పిల్లల్ని కాపాడుకోండి. అలాగే చైనా మాంజాను గతంలోనే బ్యాన్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా కొన్ని ఏరియాల్లో దీన్ని అక్రమంగా అమ్ముతున్నటువంటి పరిస్థితి మాత్రం మనం చూస్తూ ఉన్నాము. గాలిపటం ముఖ్యం కాదు, మనిషి ప్రాణం ముఖ్యము. ప్రాణం విలువ తెలుసుకోండి. చైనా మాంజాను పూర్తిగా బ్యాన్ చేయండి. ఒకవేళ మీరు ఎక్కడైనా ఏ షాప్లోనైనా చూసుంటే ఒకసారి 100కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఖచ్చితంగా వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటారు. ఈ రోజే చూసాము, నిన్న చూసాము, మొన్న చూసాము, చైనా మాంజాలతో బైక్ల పైన నడుచుకుంటూ వెళ్తున్నా ఆ మాంజాలు మెడకు చుట్టుకొని మెడకు తీవ్ర గాయాలయ్యి అలాగే బైక్ పై నుంచి స్కిట్ అయ్యి చనిపోయిన సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేయండి మీ దగ్గరలోని పిఎస్ వాళ్ళకి. అలాగే చైనా మాంజాలను కొనకండి. ముఖ్యంగా పిల్లలు ఈ టైంలో ఇంటికి వస్తారు కాబట్టి విద్యుత్ షాక్ లోను కాకుండా నిన్న మొన్న మనం చూసాము మీర్పేటలో ఒక బాలుడు డాబా పైకి ఎక్కి విద్యుత్ షాక్ కి లోనయ్యి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు అని చెప్పేసి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా మీ పిల్లల్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్ పైనే ఉంటుంది. కాబట్టి వీటన్నిటికీ జాగ్రత్తలు వహిస్తూ మీరు మంచిగా సంక్రాంతి పండుగను సెలబ్రేట్ చేసుకోవాలని మా ఛానల్ నుంచి కోరుతున్నాం. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.